నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నన్ను రెచ్చగొట్టొద్దు, తిక్కరేగితే 107 మంది రాజీనామా చేస్తాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తమిళ సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ మాట అంటున్నట్టు, నన్ను రెచ్చగొట్టొద్దు, మీరు తిక్కరేగిందంటే మొత్తం నా పార్టీలోని 107 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న, వాళ్ళందరం కూడా కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. నిజానికి ఈ మాట విజయ్ అన్నాడా అంటే ఎస్, ఆయనే అన్నట్టుగా తమిళ రాజకీయ వర్గాల నుంచి బయటకు వచ్చిన సమాచారం. అసలు ఏం జరిగింది అనేది మనం కనుక చూస్తే, తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 234 స్థానాలకి గాను ఎన్నికలు జరిగితే రిజల్ట్ వచ్చేసరికి ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే, తమిళ వెట్రి కళగం పార్టీ. విజయ్ దళపతి అంటే ఇళయ దళపతి విజయ్ అంటారు కదా, విజయ్ ఆ పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలిచారు. 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. అయితే 107గా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఒక చోట ఖచ్చితంగా రాజీనామా చేయాలి 2 చోట్ల గెలిచినప్పుడు. సో 2 చోట్ల ఆయనే ఉండడానికి వీలవదు కదా, సో అందుకని ఒక చోట రాజీనామా చేస్తారు. కాబట్టి టెక్నికల్గా ఇక్కడ 107 స్థానాలు టీవీకే పార్టీకి వచ్చినట్టు మనం కౌంట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి టీవీకే మరి అధికారంలోకి రావచ్చా, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చా అంటే కోర్టు లెక్కల ప్రకారం అయితే ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ ఇక్కడ రాజకీయ లెక్కల ప్రకారం చూస్తే ఆయనకి 118 మంది మద్దతు ఇస్తున్నట్టుగా లెక్క చూపించాలి. సో ఆ విషయాన్నే గవర్నర్ టీవీకే పార్టీ అధినేత విజయ్కి చెప్పారు. విజయ్ 2 సార్లు ఇప్పటికీ గవర్నర్ని కలిశారు. గవర్నర్ ఏమంటారంటే, మీకు 118 మంది అంటే మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా, 118 మంది మద్దతు ఉన్నట్టుగా నాకు చూపించండి. మీ పార్టీలో 107 మంది ఉన్నారు, ఓకే, మరి మిగతా 11 మంది సంగతి ఏంటి, వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నట్టుగా లెటర్ తీసుకురండి. నేను 118 మందిని ఇక్కడ అటెండ్ చేయండి అని చెప్పేసి నేను అడగటం లేదు, కానీ మీకు ఎవరైతే మిగతా సంఖ్యాబలం కావాల్సి ఉందో ఆ 11 మంది మీకు మద్దతు ఇస్తున్నట్టుగా నాకు చూపించండి అని అంటున్నారు. అయితే ఇక్కడ విజయ్ ఏమంటాడంటే, నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది, వాళ్ళు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, మా 107 అదొక 5 మొత్తం కలిపితే ఎంత, 112 మంది మా దగ్గర ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మిగతా 6 తీసుకురండి. 6 తీసుకురాకపోయినా అట్లీస్ట్ మీరు వాళ్ళు మీకు మద్దతు ఇచ్చినట్టుగా ఒక నిరూపణ అయితే చేయండి అని చెప్పేసి ఆయన అంటున్నారట. అయితే ఇక్కడ విజయ్ దానికి కోపంతో మండిపోతున్నారు. ఎందుకని అంటే, ఇక్కడ అంత మద్దతు ఇచ్చినట్టుగా చూపించుకోవాల్సిన అవసరం లేదు, ప్రమాణ స్వీకారం చేసేసి అసెంబ్లీకి వెళితే బల నిరూపణ చేసుకోవచ్చు. బల నిరూపణ చేసుకుంటే ఖచ్చితంగా ఆ టైంకి ఆ మరో 6 ఎమ్మెల్యేలు ఎవరైతే కావాల్సిన సంఖ్య ఉందో వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే అప్పుడే బర్తరఫ్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు. కానీ ఇక్కడ ఎందుకని ఇప్పుడే ప్రెజరైజ్ చేసి ఆపుతున్నారు అని చెప్పేసి అంటున్నారట. పైగా ఇంకొక మాట ఏంటంటే, గవర్నర్ వెనుక బీజేపీ హస్తం ఉంది, గవర్నర్ తోటే ఈ నాటకం బీజేపీ ఆడిస్తోంది అని చెప్పేసి తమిళ తంబీలంతా కూడా మండిపడుతున్నారు. ఇక్కడ మరో సంచలనమైన విషయం కూడా ఏంటంటే, డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాయట. ఇప్పటికే పుదుచ్చేరిలో ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు రిసార్ట్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏఐడిఎంకే అధ్యక్షుడు పళనిస్వామి అక్కడి నుంచి పిలిపిస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇటువైపు చూస్తే డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీరంతా దానికి కట్టుబడి ఉండాలి, ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని చెప్పేసి చెప్తున్నారట. అంటే అర్థం ఏంటి, డిఎంకే ఏఐడిఎంకే 2 కలిసిపోబోతున్నాయి, చిన్నా చితకా పార్టీలందరినీ కూడా ఏకం చేసుకుని వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు అని చెప్పి సమాచారం. అయితే విజయ్ ఏమంటున్నారంటే, డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే గనక వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేట్లయితే గనక మా 107 మంది మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం, ఎన్నికలకు వెళతాం అంటున్నారు. అయితే 107 మంది రాజీనామా చేస్తే ప్రయోజనం ఏముంది, ఒక నిరసన కార్యక్రమం లాంటిది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే. 107 మంది రాజీనామా చేశారనుకోండి, ఏమొస్తుంది, అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ఆ 107 నియోజకవర్గాలను బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ 107 టీవీకే పార్టీనే గెలుస్తుందన్న నమ్మకం లేదు కదా. ఒకవేళ 234 స్థానాల్లోనూ బై ఎలక్షన్కి వెళదాం రండి దమ్ముంటే అని చెప్పేసి టీవీకే పార్టీ అధినేత విజయ్ సవాల్ చేశాడు అనుకోండి, అదొక అందం.
అదొక చందం. కానీ ఎందుకని 107 స్థానాల్లోనే రాజీనామా చేస్తామంటున్నాడు అంటే అది ఇంకా విజయ్ ఎందుకనే రీజన్ని బయట పెట్టలేదు. సో మొత్తం మీద 107 స్థానాల్లో రాజీనామా చేస్తే మళ్ళీ అధికారంలో అంటే అధికారం చేజిక్కించుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి విజయ్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎవరు మద్దతు ఇస్తారా అని చెప్పేసి అది చూపించి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవటం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, లేదా కోర్టుని ఆశ్రయించి కోర్టులో ఒక దావా వేసి ఇక్కడ గవర్నర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో గతంలో గోవాలో చూస్తే కావలసినంత మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ రాకపోయినా మేజర్ అంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన రాజకీయ పార్టీనే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విధంగా కోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. ఆ తీర్పుని చూపించి విజయ్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవచ్చు, లేదంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. అసెంబ్లీకి వెళితే ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఫామ్ అవుతుందో అసెంబ్లీ సెషన్ అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు కదా ఒక వారం 10 రోజుల్లో. మరి ఆ అసెంబ్లీ సెషన్లో బల నిరూపణ చేసుకోవచ్చు. సో దీన్ని విజయ్ ఎలా మలుచుకుంటారా అని చెప్పేసి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 107 స్థానాల్లో రాజీనామా చేస్తాను అనడం అనేది మాత్రం దేనికి సంకేతం ఇస్తుంది అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ సౌత్లో పట్టు సాధించాలని చెప్పి చూస్తుంది. అయితే బీజేపీనే బ్యాక్ ఎండ్లో ఉండి గవర్నర్ తోటి ఈ ముఖ్యమంత్రిగా విజయ్ని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయించకుండా ఆపుతోంది అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి బీజేపీ పట్టు సడలించి విజయ్ తోటి ప్రమాణ స్వీకారం చేయించి ఇక్కడ అంటే కొంత హుందాతనం ప్రదర్శించి ఇక్కడ రాజకీయ పరిస్థితులన్నీ సరిదిద్ది విజయ్ తోటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తుందా, లేదంటే ఇలాగే పట్టు బిగించి అబాస్ పాలవుతుందా? ఏం జరగబోతుంది తమిళనాడులో? ఏం చేయబోతున్నారు తమిళనాడులో? విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు అనుకుంటున్నారా, లేదా 107 స్థానాల్లోనూ రాజీనామా చేసేసి మళ్ళీ ఎలక్షన్కి వెళతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.